వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను కీర్తి. తెలంగాణ రాజకీయాల్లో కవిత ఎపిసోడ్ ఊపిరి బిగబట్టేంత హీట్ క్రియేట్ చేస్తుంటే బీఆర్ఎస్ పెద్దల మౌనం మాత్రం మరింత సందేహాలకు తావిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిపై హరీష్ రావు, సంతోష్ రావు పేర్లను నేరుగా లాగుతూ కవిత చేసిన సంచలన ఆరోపణలు పార్టీ గోడల్ని కుదిపేస్తున్న గులాబీ శ్రేణుల్లో ఎవరూ నోరు విప్పడం లేదు. చెల్లెలు ఇంత అవమానంతో ఉంటే అన్నయ్యలు అడగరా అంటూ కవిత వ్యక్తం చేసిన ఆవేదన ఒక్కసారిగా బీజేపీ, కాంగ్రెస్ వాదనలకు బలం జోడిస్తోంది. కేసీఆర్నే నిస్సహాయకుడిగా, నియంత్రణ కోల్పోయిన నాయకుడిగా చిత్రీకరిస్తూ కవిత చేస్తున్న బాంబు పేలుళ్లు బీఆర్ఎస్ భవిష్యత్తుపై మరింత మబ్బులు కమ్ముతున్నాయి. కానీ ఆశ్చర్యకరం ఏమిటంటే ఇన్ని దుమ్మురేపే ఆరోపణల మధ్యలో గులాబీ సీనియర్ నేతలందరూ గాఢ నిశ్శబ్దంలోకి జారుకోవడం. ఈ సైలెన్స్ వెనుక వ్యూహమా లేక నిజమైన అసహాయత అన్నది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద ప్రశ్నగా మారింది. కాళేశ్వరం అవినీతి ఇష్యూ కొత్తది కాదు. కానీ కవిత నేరుగా హరీష్ రావు, సంతోష్ రావు పేర్లు బయటకు తీయడంతో ఇప్పుడు అది మరింత వేడెక్కింది. ఈ ఆరోపణలు కేవలం కుటుంబ రాజకీయం కోణంలోనే కాకుండా బీఆర్ఎస్ భవిష్యత్తు దిశను నిర్ణయించే స్థాయిలో ఉన్నాయన్న చర్చ మొదలైంది. పార్టీ లోపలి అసంతృప్తి బయటపడుతుందా లేక ఇది కేవలం కవిత వ్యక్తిగత వ్యూహమా అన్న సందేహం గులాబీ దళంలో క్రమంగా పెరుగుతోంది. కవిత బాంబు పేలుళ్లు బయటకు వచ్చిన తర్వాత కాంగ్రెస్, బీజేపీ ద్వంద్వం ఈ విషయాన్ని మరింత పెనుగులాటుగా మారుస్తోంది. ఒకవైపు బీజేపీ కేసీఆర్ పాలన పూర్తిగా విఫలమైందనే సాక్ష్యం ఇదే అంటుంటే, మరోవైపు కాంగ్రెస్ బీఆర్ఎస్ అవినీతి మాఫియాగా మారిందంటూ దాడి పెంచుతోంది. అంటే కవిత ఆరోపణలు ప్రతిపక్షాలకు కొత్త ఆయుధంగా మారాయి. ఇంతలో కేసీఆర్ మాత్రం అసహాయకుడిగా కనిపించడం ఆయన నాయకత్వంపై కూడా పెద్ద ప్రశ్నార్థకాన్ని రేకెత్తిస్తోంది. బీఆర్ఎస్ లో అంతర్గత సంక్షోభం తలెత్తిందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు. కవిత చేసిన ఆరోపణలు కేవలం వ్యక్తులపై మాత్రమే కాదు, మొత్తం పార్టీ వ్యవస్థపై విసిరిన సవాళ్లు అంటున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ భవిష్యత్తు రెండు మార్గాల్లోనే ఉందన్న విశ్లేషణ వినిపిస్తోంది. ఒకటి, అంతర్గత తగాదాలను పక్కన పెట్టి ఐక్యంగా ముందుకు సాగడం. లేదంటే ఈ అంతర్గత బాంబులే పార్టీని లోపల నుంచే ధ్వంసం చేయడం. ఏది జరిగినా తెలంగాణ రాజకీయాల్లో కవిత ఎపిసోడ్ వదిలిన ముద్ర త్వరగా చెరిగేది కాదన్నది మాత్రం ఖాయమంటున్నారు విశ్లేషకులు. ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి హెచ్ఆర్ మోహన్ గారు, టీపీసీసీ ఎస్సీ సెల్ కన్వీనర్ మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. మోహన్ గారు మ్యూట్ లో ఉంది సార్, ఒకసారి చెక్ చేసుకోండి. నమస్తే. నమస్తే చెప్పండి సార్. ఇప్పుడు మామూలుగా కవిత చేసిన వ్యాఖ్యల వెనుక ఆంతర్యం ఏమిటి? అసలు ఎందుకు బీఆర్ఎస్ పెద్దలు నిశ్శబ్దంగా ఉన్నారు? ఇది అంతర్గత వ్యూహం అంటారా లేక నిజమైన అసహాయత అంటారా? నేనేం చెప్తున్నామా, ఉదాహరణ ఇచ్చి మాట్లాడతా. ముందుగా బీఆర్కే ఛానల్కి మీకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ ఈ విషయం మీకు చిన్న ఉదాహరణతో మొదలు పెడతా. వాస్తవానికి బయట సమాజంలో కూడా కొన్ని దొంగతనాలు గ్రూప్గా చేస్తారమ్మా. చేసి వాళ్ళు చాలా చాలా చాక్యంగా దొంగతనం చేస్తారు, దాచుకుంటారు. కానీ ఎప్పుడైతే పంపకాలలో వాడికి కొద్ది ఎక్కువ తక్కువ జరిగినప్పుడే దొంగలు బయటకు వచ్చి పోలీసులు పట్టుబడతారు. ఇది బయట జరిగేది వాస్తవాలు. దీంట్లో ఒక ఉదాహరణ మీకు ఇస్తున్నా. అట్లాగే ఈరోజు గడిచిన 10 సంవత్సరాల కాలం నుండి 2014 నుండి 2023 వరకు కూడా రాష్ట్రంలో ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీదే అమ్మ. అప్పుడు ఎవరు కూడా మాట్లాడలేరు. అప్పుడు వచ్చిందల్లా సంపాదించుకొని దోచుకొని లక్షల కోట్ల రూపాయలు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఈ రకంగా కాళేశ్వరం ఒకటి కాదు, ఓఆర్ఆర్ కానీ, కాళేశ్వరమే కానీ, 111 జీవోనే కానీ ఈ విధంగా చూసుకుంటూ పోతే ప్రతి దాంట్లో గొర్రెలలో కానీ, చేపలలో కానీ, కరెంట్లో కానీ వారు చేసినటువంటి ఆఖరిగా బతుకమ్మ చీరల్లో కూడా కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందని ఆ రోజు కాంగ్రెస్ నాయకులు చెప్పినప్పుడు బీఆర్ఎస్ నాయకులు ఆ రోజు మా మీద బట్టగాల్చి మీదేస్తున్నారు, బురద జరుగుతున్నారు అని చెప్పడం జరిగిందని. కానీ కొద్దిగా లేట్ అయినప్పటికీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ కూతురే, వాళ్ళ పుత్రికనే, వాళ్ళ బంగారు వాళ్ళ కేసీఆర్ గారు అన్నారు కదా, మా కూతురే మా కొడుకుని చాలా విద్యావంతురాలు, తెలివివంతురాలు, నా వారసత్వం నా కూతురికే వచ్చిందని కేసీఆర్ గారు అన్నారు. కాబట్టి వారి కూతురే ఈరోజు బయటకు వచ్చి గడిచిన 10 సంవత్సరాల్లో వారు చేసినటువంటి అవినీతిని వాళ్ళ ఇంటి వారే బయట పెట్టడం నిజంగా కూడా తెలంగాణ ప్రజలు దీన్ని స్వాగతిస్తున్నారు.
ఎందుకు చెప్తున్నాను ఈ విషయాలంటే, ఒక విషయం కాదు, ఫోన్ ట్యాపింగ్ జరిగింది అంటే జరగలేదు అని వాళ్ళు గుమ్మడికాయలు దొంగ ఎవరైనా భుజాలు జరుపుకున్నాడు, మేమెందుకు చేసినాం అన్నటువంటి వారు ఈరోజు కవిత గారు వచ్చి ఫోన్ ట్యాపింగ్ వెనుక కూడా ఈ హరీష్ రావు గారు, శ్రావణ్ కుమార్ గారు వీళ్ళే ఉన్నారని ఆమె ఒప్పుకోవడం జరిగిందమ్మా. అదే మాదిరిగా నెక్స్ట్ విషయం వచ్చేవరకు కాళేశ్వరం విషయంలో కూడా అదే. అట్లాగే ఇంకో అంశం ఆమె ప్రస్తావించిందమ్మా. ఏదైతే కేటీఆర్ గారి కాన్స్టిట్యున్సీలో దళితులపై జరిగినటువంటి దాడి ఏదైతుందో దాని వెనుక మా అన్న లేడు, సంతోష్ కుమార్ ఉన్నారు అని ఆమె నిన్న ప్రస్తావించడం జరిగిందండి. వాస్తవానికి ఇప్పుడు ఈ డ్రామా చూస్తుంటే వీళ్ళ నానం తప్పించే ప్రయత్నం చేస్తుందని నాకు అనిపించింది అన్ని విషయాల్లో కూడా. ఈ దళితుల విషయంలో సిరిసిల్ల నేరెళ్లలో జరిగినటువంటి సంఘటనమ్మ, దళితులపై 7 కుటుంబాల మీద నిర్దాక్షిణ్యంగా 3rd డిగ్రీ వాడి వాళ్ళకి సంసారానికి కుటుంబానికి పని చేయకున్నటువంటి భయంకరమైన 3rd డిగ్రీ వాడినారు తల్లి. అయితే ఆ దళితులపై జరిగిన దాడిని పరామర్శించడానికి కేంద్రంలో ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి మీనా కుమారి గారు పరామర్శించడానికి రావడం జరిగిందమ్మా. వచ్చినప్పుడు కూడా ఇదే కేసీఆర్ గారు ఎవరు వచ్చారు అంటే మీనా కుమారి గారు ఇట్లా పరామర్శించడానికి వచ్చారని మీడియా మిత్రులు చెప్పినప్పుడు మీనా కుమారి బోనా కుమారి ఎవరే, ఆమె ఎవరు అని ఆమెను కూడా ఒక దళితుల గురించి అభ్యున్నతి గురించి కష్టపడినటువంటి బాబు జగజ్జీవన్ రామ్ గారి పుత్రిక, లోక్సభ స్పీకర్, తెలంగాణ రావడానికి ఆమె ప్రధానమైన భూమిక పోషించినటువంటి ఒక గొప్ప మహిళామణిని కూడా అవమానించినటువంటి చరిత్ర కేసీఆర్ గారిది. అప్పుడు కేసీఆర్ గారు మాట్లాడింది వాస్తవమా కాదా? ఈరోజు ఆయన పైన ఉన్నటువంటి అబండాలు ఏవైతే ఉన్నాయో, తండ్రిపై ఉన్నటువంటి అబండాలు, ఉదాహరణకు దళితులపై చేసిన దాడులే కానీ, కాళేశ్వరమే కానీ, ఫోన్ ట్యాపింగే కానీ, ఇంకా ముందుకెళ్తే ఈ ధరణి పోటులు కూడా మీకు రేపెల్లుండి ఆ విషయం కూడా బయటకు వస్తారు తల్లి. ఈ ధరణి పోటు తీసుకొచ్చి కూడా 1,00,000 ఎకరాల భూములు, దానికి ఉదాహరణకు మొన్న రీసెంట్లీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చుపల్లి మాదాపూర్లో 6,000 కోట్ల రూపాయల భూములు, ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులకు తారాదత్తం చేసిన విషయం మీరు చూసినారు. ఈరోజు ప్రభుత్వం దాన్ని ఆపడం జరిగింది. మీరు ఈ రకంగా చూస్తే తల్లి, యావత్తు 10 ఏళ్లలో తెలంగాణ ప్రజల రక్తాన్ని దాగి ఈరోజు ఆ పంపకాల్లో ఏవైతే తేడాలు రావడం వల్లనే ఈ రకమైన ఫ్యామిలీ డ్రామాలు మొదలుపెట్టినారు. ఏదేమైనా కొద్ది ఆలస్యమైనప్పటికీ కవిత గారు వచ్చి చెప్పడం తెలంగాణ ప్రజలకు తేడా తెల్లమైంది. ఇంకొక విషయం చెప్తాను నేను. కవిత గారు ఈరోజు రాజకీయ నేపథ్యంతో చేస్తున్నారా? హరీష్ రావు కనుక రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, హరీష్ రావు ఏమో రేవంత్ రెడ్డి కవితను ఈ విధంగా చేస్తున్నారు. ఇప్పుడు ఇదంతా 3 ముక్కల ఆటలాగా వాళ్ళు రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేసి మాట్లాడడం, మా ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారిని. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే వీళ్ళ పరిస్థితి దయనీయంగా అయిపోయి రోడ్డు మీద పడ్డ పరిస్థితి. ఏ రకమైన మనం బయటపడాలి అంటే రేవంత్ రెడ్డి గారే చేస్తున్నారు, వారే ఆడిస్తున్నారు అని వీళ్ళు రేవంత్ రెడ్డి గారు ఏమంటారమ్మా, కవితమ్మనేమో హరీష్ గారి మీద, హరీష్ గారేమో కవితమ్మ మీద. మొన్నటి వరకేమో కవితమ్మది కేటీఆర్ గారి పైన బాణం ఉండేది. ఈరోజు అమెరికా పోయి వచ్చిన తర్వాత సినిమా చేయండి అన్న భావం మీదకి వెళ్ళిపోయింది. ఇదంతా కూడా ఇప్పుడు ఘోష్ ఏదైతే విచారణ వచ్చిందో సిహెచ్ఓ జస్టిస్ సివి ఘోష్ గారిది, అది కూడా శిక్ష పడి తరుణంలో దగ్గరకు వచ్చింది వీళ్ళ పరిస్థితి అని. ఇక దొంగతనం దగ్గర పడిపోయింది, ఇక మాకు తప్పదు అన్నప్పుడు ఈ డ్రామా చాలు. సో ప్రజలని గమనిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇలా కుటుంబము ప్లస్ బీఆర్ఎస్ పార్టీ అనేది కరుమానికి అయిపోయినట్టమ్మా. ఇక అది పొందబెట్టిన పార్టీ అయిపోయిందమ్మా, ఇక బతికే పరిస్థితులు లేదు. ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి తాటి వెంకటేశ్వర్లు బీఆర్ఎస్ ఎక్స్ ఎమ్మెల్యే మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్, కవిత చేసిన ఆరోపణలు నిజంగా అంతర్గత సంతృప్తిని బయట పెడుతున్నాయా లేక ఆమె వ్యక్తిగత వ్యూహం అంటారా? ముందుగా విఆర్కే ఛానల్ వరకు నమస్కారం అమ్మా. అలాగే పెద్దలు ప్యానెల్లో ఉన్న వారందరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు.
ఒకటేనమ్మా, తెలంగాణ రాష్ట్రం కొట్లాడింది గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారు. నిజంగా ఒక మహాత్ముడు. మనకి స్వతంత్రం తీసుకొచ్చిన గాంధీ గారి తర్వాత తెలంగాణ తీసుకొచ్చింది మన కేసీఆర్ గారే. దీంట్లో మనం అభినందించాలి. అదేవిధంగా ఆ కుటుంబంలో పుట్టినటువంటి మరి ఒక ఆడబిడ్డ, మరి ఆమెకి నేను ఒక గిరిజన మాజీ శాసనసభ్యుడినమ్మా. మాకు ఇంకా ఆచారాలు ఉన్నాయి, సంస్కృతి ఉంది. అదేవిధంగా ఎందుకు చెప్తున్నానంటే, ఈ యొక్క ఆడబిడ్డకి దెయ్యం పట్టింది అనుకుంటానమ్మా 3 నెలల నుంచి. ఆ దెయ్యం బట్టి ఈ రకంగా పీడిస్తూ ఉంది. ఈవెన్ ఎక్కడన్నా భూత వైద్యుడి దగ్గర చూపించినట్లయితే కాస్త జబ్బు తగ్గుద్దని నేను భావిస్తూ ఉన్నా. ఎందుకంటున్నానంటే, ఇవాళ భారతదేశం మొత్తం మీద కేసీఆర్కు ఉన్నటువంటి ఇమేజ్ ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, అంతకుముందు ఎన్టీ రామారావు గారు, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు, ఆ తర్వాత మళ్ళీ కేసీఆర్ గారే. అలాంటి నాయకులు కుటుంబంలో జన్మించినటువంటి ఒక ఆడబిడ్డ ఈ రకంగా మాట్లాడటం చాలా విడ్డూరకరం. అందులో ఆ కుటుంబ సభ్యులు నేరుగా కేసీఆర్ గారిని ఏం అనలేక, అంటే జనాల్లో, పబ్లిక్లో, ప్రజల్లో ఆమెకి కోల్పోయే ప్రమాదం ఉంది కాబట్టి ఎవరైతే పార్టీని నడిపిస్తున్నారో, పార్టీలో ఉన్నటువంటి కార్యక్రమాలు చురుగ్గా ఇవాళ అధికార కాంగ్రెస్ పార్టీకి ధీటుగా సమర్థవంతమైనటువంటి నాయకులుగా పేరు తెచ్చుకున్నటువంటి హరీష్ రావు గారిని, అలాగే కేటీఆర్ గారిని, స్వయం వాళ్ళ అన్నగారిని కూడా మరి ఇలా ఈ రకంగా మాట్లాడటం చాలా ఆశ్చర్యకరం. ఇంకోటి ఏంటంటే, మరి ఆడబిడ్డ అయ్యుండి గత 3 నెలల కిందట ఆమె ఏ కేసులో ఒక మహిళ అయ్యుండి ఏ కేసులో ఇరుక్కున్నా ఇవాళ జైలు అనుభవించారు. ఏమీ ఉత్తుత్త కేసులు కాదు, ఇంకా ఆ కేసులు నడుస్తూ ఉన్నాయి. ఆ కేసు నుంచి బయటికి తీసుకురావటానికి కేసీఆర్ గారు కానీ, ఆ కుటుంబ సభ్యులు కానీ, ఈ తెలంగాణ అభిమానులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఆ అమ్మాయి తప్పు చేసిందో లేదో ఆ అమ్మాయిని తీసుకురావాలనేటువంటిది తప్పించినటువంటి వ్యక్తుల్లో కేటీఆర్ గారు, హరీష్ రావు గారు. అలాంటి వ్యక్తుల్ని ఈ రకంగా మాట్లాడటం చాలా బాధాకరం. వెంటనే ఈమెని మరి భూత వైద్యుడికి చూపించి పట్టినటువంటి దెయ్యాన్ని వదిలించాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మోహన్ గారు, మేడం, హరీష్ రావు, సంతోష్ రావుల పేర్లు కవిత లాగడం కుటుంబ రాజకీయాల్లో ఏ విధమైన విభేదాలను చూపిస్తోందంటారు? నేను ఏమంటున్నా, సోదరులు వారికి నా నమస్కారాలు తెలుపుతూ నేనేమంటున్నమ్మా, ఉన్నది ఉన్నట్టుగా తను చెప్తే ఈరోజు భూతం పట్టింది, దయ్యం పట్టింది అని తనను ఆమెను డిమోరల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. నేనేమంటున్నంటే, ఈరోజు కాళేశ్వరం మీద ఏదైతే జస్టిస్ పీసీ ఘోష్ గారు తీసుకొచ్చినటువంటి ఎంక్వైరీ కమిషన్ని అసెంబ్లీలో చర్చ పెట్టినప్పుడు నిజంగా మనము నీతిమంతులం అయితే మనము ఆ చర్చకు సిద్ధమనాలి. కానీ ఇదే హరీష్ రావు గారు వెంబడే కోర్టుకు వెళ్ళి విచారానంతరం ఎలాంటి చర్యలు ఉండకూడదని స్టే తీసుకురావడంలో అర్థమైందికి వీళ్ళు ఎంత మంచివాళ్ళు, ఎంత నీతిమంతులు అనేది తెలంగాణ సమాజం గమనించిందమ్మా. నిజంగా వీరు ఎలాంటి తప్పు చేయనప్పుడు చర్చ పెట్టి చర్చల్లో పాల్గొని నేను తప్పు చేయనప్పుడు ఎక్కడికైనా పోవడానికి సిద్ధమే అని సహజంగా వేరే వాళ్ళు అందరూ మాట్లాడే మాట. కానీ ఈరోజు ఆ రోజుల్లో ఉన్నటువంటి ఎవరైతే వ్యవసాయ శాఖ మంత్రిగా, నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి, కాళేశ్వరం కట్టినప్పుడు ఉన్నటువంటి వారి బావగారు అయినటువంటి ఈరోజు కవితమ్మ చెప్తున్నట్టు హరీష్ రావు గారి మీద ప్రత్యేకంగా ఆమెకి శత్రుత్వం ఉంటుందా? సరే, పార్టీలో వాళ్ళకి ఏముందో మనకు సంబంధం లేదు. కానీ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తా. వాళ్ళు ఎందుకు కోర్టుకు వెళ్ళారు, దాంట్లో నిజమే ఉంది, నీ అబద్ధమో ఉంది. మీరు నీతిమంతులు అయితే కోర్టుకు వెళ్ళొద్దు, నంబర్ 1. నంబర్ 2,
ఈ ఇంకొకరి పేరు, ఆయన పేరు తమ్ముడు సమ్ నేమ్ ఉందమ్మా, ఆయన కేసీఆర్ గారి సెడ్డకుని కొడుకు సమ్ మీద పేరుంది. ఆయన పేరు మీద కూడా ఒక మాట అడవులన్నీ కబ్జా అవుతున్నాయి అన్నది నిన్న మేడం కవిత గారు చెప్పింది. కొన్ని విషయాల ఎగ్జాంపుల్ ఇస్తాం మీకు. మా దగ్గర ఇక్కడ బోడుప్పల్ అంటే మెడ్చల్ కాన్స్టిట్యున్సీ కింద చెంగచెర్ల ప్రాంతంలో కొన్ని ఫారెస్ట్ ల్యాండ్లు ఉన్నాయి. సంతోష్ కుమార్ ఆ చెంగచెర్ల ఫారెస్ట్ ల్యాండ్ నాగార్జునకు దారాదత్తం చేసే ప్రయత్నంలో సంతోష్ కుమార్ పాత్ర పోషించారు. వాస్తవానికి భూములు కానీ జాగాలు కానీ ఏమంటారు రోడ్లు కానీ నీళ్లు కానీ ఏది కూడా వదలలే. దొరికిన కాడికి దొరికినంత 10 సంవత్సరాలు మొత్తం శాంతం నాకేసినారు. ఈరోజు దొంగతనం బయటపడేసరికి ఒకరి మీద ఒకరు తిట్టుకోవడం మొదలుపెట్టినారు. ఇప్పుడు ఉదాహరణకు సార్ అన్నాడు ఈమె తప్పు అన్నారు. వాస్తవమే, ఆమె తప్పైనప్పుడు కళ్ళ ముందు అయితే ఇంతకుముందు చెప్పినప్పుడు ధన్నిపోచలో దాదాపు 6,000 కోట్ల రూపాయల స్థలం ప్రభుత్వ స్థలం ప్రైవేట్ వాళ్ళకి చేర్చింది వాస్తవమా కాదా? మొన్న ప్రభుత్వం దాన్ని ఆపి మళ్ళీ ప్రైవేట్ వాళ్ళ చేతిలో నుండి ప్రభుత్వ స్థలానికి ఎంఆర్ఓలో ప్రభుత్వ ఆర్టీఓ దీన్ని ఏమంటారన్నా పహానీలో చేర్చినారు, ప్రభుత్వ స్థలంగా చేర్చినారు. అట్లాగే ఈరోజు ఫారెస్ట్ ల్యాండ్ దొరికింది మా దగ్గర చెనగచెర్ల, నాగార్జున వాళ్ళకి ఇచ్చారని తెలుస్తుంది, ఇప్పటికీ కూడా అది ఉంది. ఈ విధంగా ప్రతి ఒక్కటి దోపిడీ జరిగింది. సరే, వాళ్ళకి అంతర్గతంగా ఏం జరిగిందో అది మనకు అవసరం లేదు. నేను మటుకు పర్టికులర్గా చెప్పగలను, వాళ్ళ ఆస్తుల పంపకంలో తనకు అన్యాయం జరిగిందని అనుకుంటూ బయటకు వచ్చి ఉన్న నిజాలు చెప్తుంది. ఇప్పుడు ఉన్న నిజాలు చెప్పేసరికి ఈరోజు వాళ్ళంతా కూడా ఏం మాట్లాడాలో నిజంగా దమ్ము ధైర్యం ఉంటే కవిత గారు చెప్పింది అబద్ధం, ఆమె చెప్పింది 1% కూడా కరెక్ట్ లేదు అని ఒక్క నాయకుడైనా మాట్లాడగలుగుతున్నామా? ఎందుకు ముఖం దాచేస్తున్నారు? ఎందుకు కేటీఆర్ ప్రెస్ మీట్ పెడతలేరు? ఎందుకు కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతలేరు? ఎందుకు హరీష్ గారు మాట్లాడతలేరు? ఎందుకు సంతోష్ కుమార్ మాట్లాడతలేరు? వీరు మాట్లాడవచ్చు కదా. లేదు, ఆమెకు నిజంగా ఈ సోదరుడు అన్నట్టు ఆమె మతి భ్రమించింది, ఆమె అన్ని అబద్ధాలు చెప్తుందని వీళ్ళు మాట్లాడవచ్చు కదా. లేదు, సీనియర్ మంత్రులు, మాజీ మంత్రులు, మాజీ శాసనసభ్యులు మాట్లాడవచ్చు కదా. ఒక్కరు కూడా మాట్లాడతలేరు అంటే వాళ్ళు కంప్లీట్ దొరికిపోయినారు అమ్మ తెలంగాణ సమాజానికి. ఇప్పుడు మాట్లాడడానికి మీ మీడియా ముందుకు రావడానికి లేదు, కెమెరా ముందుకు రావడానికి ఏం ముఖం పెట్టుకొని మాట్లాడతారు? ఏం ముఖం వచ్చి చెప్తారు మేము తెలంగాణ ప్రజలను తోసుకున్నాం, మేము తెలంగాణ ప్రజల్ని రక్తాన్ని తాగినాం, మేము జనగలాగా పెట్టుకుని తినాం అని చెప్పలేరు కదమ్మా. కాబట్టి ఈ రోజుతో బీఆర్ఎస్ పార్టీ అనేది భూస్థాపమే. ఇప్పుడు ప్రత్యేకంగా కేటీఆర్ ఈరోజు ఆమె సొంత కూతురు గడిచిన ఒక 2 నెలల క్రితము ఈ వరంగల్ డిస్టిక్ మాజీ మినిస్టర్ తన పైన తను వ్యాఖ్య చేసినప్పుడు ఇదే కవితమ్మ వ్యాఖ్య చేస్తే ఆయన కూడా రిటర్న్ జవాబు ఇచ్చినాడు. ఇస్తే లిల్లిపుట్ అని అన్నారు. సో దానికి సమాధానంగా కేసీఆర్ గారు ఇన్వాల్వ్ అయిపోయి ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చిండు, నా బిడ్డే నా కుటుంబం, మీరెవరు రాబోయి మాట్లాడికే, మీకు అంత స్థాయి ఉందా అని కేసీఆర్ గారే మాట్లాడిన తల్లి. మరి ఈ రోజు ఎందుకు మాట్లాడతలేడు? నా బిడ్డే నా ఇష్టం అని. అంటే పరిస్థితి ఏంటంటే ఇప్పుడు బిడ్డను ఎంగేజ్కొస్తే హరీష్ రావు బయటికి పోతాడు 20-30 ఎమ్మెల్యేలు వేసుకుని. హరీష్ రావు పోతే పార్టీనేది కాడ. కాబట్టి బిడ్డ ముఖ్యం కాదు, కొడుకే ముఖ్యం అని హరీష్ రావు బయటికి పోతే పార్టీ ఉండదు. కాబట్టి ఇదంతా ఒక రాజకీయ చాతుర్యమమ్మ, దీంట్లో వేరేది ఏం లేదు. కూతురు ఇంపార్టెంట్ కాదు, ఇప్పుడు రాజకీయమే ఇంపార్టెంట్, వాళ్ళ పార్టీ బతకడమే ఇంపార్టెంట్. కాబట్టి హరీష్ను పెట్టుకున్నారు, అంతకంటే వేరే ఉద్దేశం లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. మోహన్ గారు చర్చలో పాల్గొన్నందుకు. అలాగే వెంకటేశ్వర్ గారు థ్యాంక్ యూ అండి.